ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నారు. వివో T4 Lite గెట్ సెట్ టర్బో అనేసి చూపిస్తారు. సో ఇక్కడ మెయిన్ చూపించుకుంటే మాత్రం 5G అనే ఎక్కువ చూపిస్తారు అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ మంచి ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది. సో చూద్దాం, హైలైట్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ, 5G చిప్సెట్తో పాటు MediaTek 6300 ప్రాసెసర్, IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో పాటు కూడా వస్తుంది. 1000 nit బ్రైట్నెస్, సోనీ వాళ్ళ AI కెమెరాతో పాటు వస్తుంది. వన్ టచ్ OS 15తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. డిస్ప్లే చూసుకుంటే మీకు డ్యూ డ్రాప్ డిస్ప్లే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు 6.74 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో పాటు వస్తుంది. 1000 nit బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. సో కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ వాళ్ళ సోనీ వాళ్ళ మెయిన్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, 5 మెగాపిక్సెల్ ఏమో డ్యూ డ్రాప్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ ఫ్లాష్ లైట్ 4 లెవెల్ ఫ్లాష్ లైట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే వన్ టచ్ OS 15 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. అండ్ ఆల్సో ఇక్కడ 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ ప్రైస్కి డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటే వస్తుంది. సో ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రైస్ గురించి మెన్షన్ అయితే ఏం చేయలేరు. నేను చెక్ చేస్తే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది అన్నమాట స్మార్ట్ ఫోన్. ఫ్లిప్కార్ట్లో నేను రికార్డింగ్ చేసాకైతే సేల్ స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ ఇక్కడ నేను బేస్ వెంటనే సెలెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా 10,000కి వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇట్లా మీ బడ్జెట్ 10,000 ఉందంటే ఇట్లా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. చార్జర్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళ UI అవి నోటిఫికేషన్స్ అవి డిజేబుల్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకుని మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అన్నమాట. నాకైతే మంచిగా నచ్చింది బై. ప్లస్ యూనిక్నెస్ ఏంటంటే 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈజీగా ఇవాళ పొద్దున పెట్టారంటే రేపు పొద్దున్న కల్లా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ యూజర్, యావరేజ్ యూజర్కి అయితే, హెవీ యూజర్కి అయితే ఇట్లా పొద్దున ఛార్జింగ్ చేస్తే ఇట్లా మధ్యాహ్నం సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. అండ్ ఛార్జర్ కూడా ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. బాక్స్లో ఎక్స్ట్రా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇవి మంచి విషయాలు అనుకుంటాయి. అండ్ ఓవరాల్గా డీసెంట్గా ఉంది. నా ఒపీనియన్లో తీసుకోమొచ్చేది ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సరే అండి, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్బై మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకోవడం మాత్రమే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ K13X 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్గా లాంచ్ అయింది. ఇది కూడా 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఇక్కడ 45 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అనమాట. 12,000 రూపీస్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది బేస్ అంటే. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ 128GB స్టోరేజ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోవడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కెమెరా అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి ఇంపార్టెంట్ ఫీచర్ అనుకోవచ్చు. 108 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రీమియం గ్లాసీ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఒకవేళ ఇది కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో లావా స్టామ్ ప్లే 5G అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్గానే వచ్చింది. 10,000కి మీకు MediaTek Dimensity 7 సిరీస్ ప్రాసెసర్ వస్తుంది. 7060 ప్రాసెసర్, UFS 3.1 స్టోరేజ్తో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IP64తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో మన ఇండియన్ బ్రాండ్ నుంచి 10,000కి ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ కూడా రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ A4 5G కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇది ఏంటంటే ఇంకొక తక్కువగా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ జియో సిమ్ సపోర్ట్ చేస్తుంది, జియో 5G సపోర్ట్ చేస్తుంది. కానీ ఏంటంటే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. ప్రైస్ తక్కువ ఉంది అనమాట. లైక్ 8,500కు ఉంది. అట్లా అనేసి తీసుకొస్తున్నా. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ బేస్డ్ అండ్ 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. ఇక్కడ కూడా MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది. 25 వాట్స్ ఛార్జర్, 4 OS అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ ఇస్తలేరు. సో ఛార్జర్కి ఒక 1000 రూపీస్ యాడ్ అయితే చేసుకోండి. సో ఛార్జర్ 1000 రూపీస్ యాడ్ చేస్తే ఇట్లా 9500 రూపీస్ అవుతుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్స్ అవి ఉన్నాయి. సో ఒక 6500 ఎక్స్ట్రానే పడుతుంది అనమాట. సో 9000 కన్సిడర్ చేసుకోండి అనేసి అయితే అంటారు. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో వివో T4 Liteకి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఏదైనా స్మార్ట్ ఫోన్కి కంపారిజన్ చేయాలి, ఈ స్మార్ట్ ఫోన్తో లిస్ట్ స్మార్ట్ ఫోన్ కంపారిజన్ అంటే కింద కామెంట్ చేయండి. నేను సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఓవరాల్గా చూసుకుంటే వివో T4 Lite స్మార్ట్ ఫోన్ 10,000కి తీసుకొచ్చానేసి అయితే నేను నా ఒపీనియన్ ఉంటే మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి.
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.